ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈ ప్రాంతం అంతా కూడా చాలా పచ్చగా చూడడానికి చాలా అందంగా కనబడుతోంది. మరి చూస్తున్న ఈ చెట్లు, ఈ పంట ఏంటి అని అంటే మొక్కజొన్న. మరి ఈ ప్రాంతంలో విత్తి ఉన్నారు. చూడండి, మరి ఇవి ప్రారంభ దశలో ఉన్నాయి. మొదటిగా చిన్న విత్తనాలుగా ఈ నేల మీద విత్తారు. అవి నెమ్మదిగా తొలకరి వర్షము అనగా తొలకరి నీటిని అందించిన తర్వాత ఇవి నెమ్మదిగా ఎదగడం ప్రారంభమైంది. చూడండి, మరి ఈ మొక్కలను చూసి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా చాలా విషయాలు ప్రభు మనకు బయలుపరుస్తున్నారు. ఈ మొక్క ప్రారంభంలో ఉన్నది కేవలం ఒక విత్తనంగా ఉంది. అయితే ఇప్పుడు అది నెమ్మదిగా ఫలించడానికి అది ముందడుగులు వేస్తూ ఉంది. చక్కగా విత్తనము కాస్త ఇప్పుడు మొలకెత్తినటువంటి ఒక మొక్క వలె మారింది. రేపటి దినాన మరలా ఇది ఎదుగుతూ ఒక విత్తనం బదులు ఇప్పుడు అనేక విత్తనాలు దీనిలో నుంచి రాబోతున్నాయి. నిజంగా దేవుడు కూడా ఇదే ఆశిస్తున్నాడు కదా. ఇదిగో తోటమాలి, మరి ఆ ప్రాంగణంలో నువ్వు పెంచుతున్నటువంటి ఆ చెట్టు ఫలభరితంగా లేకపోతే ఖచ్చితంగా దాన్ని తీసుకువెళ్ళి అగ్నిలో వేసే అని అంటే అప్పుడు తోటమాలి అంటాడు, అయ్యా యజమానుడా, దయచేసి ఈ సంవత్సరం కూడా అవకాశమే, ఖచ్చితంగా ఇది ఫలించడానికి నేను దాని చుట్టూ ఎరువు వేసి చక్కగా దాన్ని ఫలించడానికి నేను ప్రయత్నం చేస్తా అని అంటే అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఫలించడానికి అవకాశం అడుగుతున్నావు కాబట్టి ఈ సంవత్సరం వదిలేస్తున్నా, లేని ఎడలా తీసుకువెళ్ళి మరలా అగ్నిలో వేసేసే స్థలం వేస్ట్ అని యజమానుడు చెప్తాడు. నిజంగా ఈ పచ్చదనం చూస్తూ ఉంటే ఒక క్రైస్తవునిగా నా జీవితంలో కూడా ఎదుగుదల అనేది ఖచ్చితంగా అవసరం, పరిపక్వత అనేది అవసరం. ఎన్నో సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఫలించని వారి వలె రాతి మీద పడిన నేల ఏ విధంగా అయితే ఫలించడానికి అనుకూలంగా ఉండదో అలాగే అనేక మంది హృదయాలు అలా మార్చబడుతున్నాయి. కనుక ఈ తోటను కూడా మనం చూసినప్పుడు దేవుని యొక్క ఉపమానం చాలా స్పష్టంగా ఈ మొక్కలు మనకు సూచిస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇవి ఫలభరితంగా మార్చబడడానికి ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూ ఉన్నాయి. కానీ ఈరోజు అనేక మంది క్రైస్తవుల్లో ఎన్నో వాక్యమైన విత్తనాలు విత్తుచున్నప్పటికీ కూడా ఫలించినటువంటి మొక్కల వలె మార్చబడ్డారు. అలాగే ఫలాలు లేనటువంటి మొక్కల వలె మార్చబడుతూ ఉన్నారు. ఈరోజు దానివల్ల నా ప్రయోజనం ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ వృక్షాలను మనం చూస్తున్నామో ఇవి ఒక దినాన ఫలించబోతున్నట్లుగా ఒక దినాన మనం కూడా ఫలించబోదుముగాక. ఆయన కృపచేత సరి అయిన నేల మీద మనం వెత్తబడిన వారిగా ఫలించుదుముగాక. దేవుడు అట్టి కృప మనందరికీ, ప్రత్యేకంగా మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. God bless you and may God bless you all.